హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజ్వుడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను టైగోట్ బ్రాండ్కి చెందినటువంటి లావలియర్ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ చేస్తానండి. అంటే బోయా BY-M1 అట్లాగే నేను వాడేటటువంటి ఈ JBL మైక్ టైప్లో అనమాట. నా మైక్స్ అన్నీ కొంచెం ఈ మధ్యన ఓల్డ్ అయిపోయినట్టు అనిపిస్తుందండి. కొన్ని 2 years దాకా అవుతుంది. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఈ మైక్ని తెప్పించాను అనమాట. దీన్ని నేను 400 రూపీస్ లోపే కొన్నానండి. దాని కాస్ట్ ఎంత అన్నది నాకు కరెక్ట్గా గుర్తులేదు. కొని ఒక 1 month అయిపోతుంది. దాని తాలూకు ప్రైస్ ఎంత అన్నది మీకు ఇక్కడ ఇమేజ్ రూపంలో చూపిస్తాను. చాలా తక్కువ రేట్కి కొన్నానండి. రెగ్యులర్ టైంలో దీని కాస్ట్ కనీసం ఒక 700-800 కూడా ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉందన్నది మీకు ఒకసారి క్లియర్గా వివరిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసేస్తానండి. మళ్ళీ అన్బాక్సింగ్ పర్టికులర్గా ఎందుకంటే దీన్ని నేను బాక్స్లో తీసాను. ఇంతకుముందు JBL మైక్ కొన్నప్పుడు ఏ బ్యాగ్ అయితే ఇచ్చారో ఓవరాల్గా దీన్ని కూడా అదే బ్యాగ్ ఇచ్చారు. కాకపోతే బ్యాగ్ మీద ఇక్కడ టైగోట్ అనేటటువంటి బ్రాండ్ మీకు కనపడుతూనే ఉంటుంది. నేను ఒకవేళ ఇది కనపడకపోతే దీన్ని మళ్ళీ ఫోటో తీసి మీకు అక్కడ సైడ్ యాడ్ చేస్తాను. ఓకే, ఓవరాల్గా అయితే బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుందండి. ఎనీహౌ మైక్స్ ఎప్పుడు కూడా ఇలా సేఫ్ సైడ్ పెట్టుకోవాలండి. సేమ్ JBL మైక్ లేదా బోయా BY-M1 మైక్ ఎలా ఉందో అలాగే ఉంది. 6 meter వైర్ ఇచ్చాడు. ఇక్కడ ఈ చివర గోల్డ్ ప్లేటెడ్ పిన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పిన్ పక్కనే ఇక్కడ టైగోట్ బ్రాండ్ కూడా చూపించాడండి. ఎనీహౌ సేమ్ టు సేమ్ బోయా BY-M1 మైక్ని యాజ్ ఇట్ ఈస్ దింపేసాడు అనిపించింది. కాకపోతే ఈ సిలిండర్ అనేది బోయా BY-M1 కంటే కూడా కొంచెం చిన్నగా ఉన్నట్టుంది. ఇక్కడ దీనికి తోడు ఇక్కడ ఒక క్లిప్ ఒకటి ఇచ్చాడు మనం ఇలా తగిలించుకోవటానికి. అట్లాగే దీంతోపాటు బ్యాగ్లో కొన్ని కింద పడ్డాయి, నేను తీస్తున్నాను. ఇదిగోండి, మైక్కి పెట్టుకునేటటువంటి హెడ్ ఇచ్చారండి. రబ్బర్ టైప్లో ఉంటుంది, దీన్ని ఏదో అంటారండి, కరెక్ట్గా నాకు గుర్తులేదు. దాంతోపాటు కాలర్ క్లిప్ ఒకటి ఇచ్చారు. అట్లాగే సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఒకటి ఇచ్చారండి. ఎందుకని ఇచ్చారబ్బా నాకు అర్థం కాల. దీనికి పెట్టుకునేటటువంటి బ్యాటరీ కూడా ఒకటి ఇచ్చాడు. ఇది వచ్చేసి పెద్ద పెద్ద స్పీకర్స్కి పెడతారనమాట. మనం ఇచ్చేటటువంటి స్పీచ్ దీంట్లో పెట్టుకుంటారంటే ఇది ఆ స్పీకర్స్లోకి ఇలా గుచ్చి ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మైక్ తాలూకు 3.5mm జాక్ని దీన్ని గుచ్చేది. అట్లాగే దీంతోపాటు చెప్పాను కదండి, ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చాడండి. నాకు అదే ఆశ్చర్యం వేసి ఇప్పుడు ఈ బ్యాటరీని నేను ఇందులో ఫిట్ చేస్తానండి. బ్యాటరీ మీద కూడా టైగోట్ అనేటటువంటి పేరుతో ఇచ్చాడనమాట. ఈ బ్యాటరీ తీసి దీంట్లోకి మనం అడ్జస్ట్ చేసేద్దాం అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేను ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్. సేమ్ బోయా BY-M1 ఎలా వాడాలి ఇది కూడా అంతేనండి. మైక్కి ఇచ్చినటువంటి సిలిండర్కి పిన్ అప్ అంటే కెమెరా పెట్టుకునేటప్పుడు వాడాలి. మొబైల్ సిస్టమ్ అయితే మాత్రం ఆఫ్ చేసుకుని కిందకి అనాలన్నమాట. ఎనీహౌ పర్లేదు. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోయా టైప్లో దింపేశాడు. ఇప్పుడు నేను దీనికి ఈ ఫోమ్ తగిలిచ్చి కాలర్ మైక్ ఉంది కదండి, ఆ మైక్ కూడా దీనికి అడ్జస్ట్ చేసేస్తాను. ఎనీహౌ చాలా పర్ఫెక్ట్గానే సెట్ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు ఒకసారి మైక్ టెస్ట్ చేస్తానండి. ఆడియో శాంపిల్ ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను. టైగోట్ లావలియర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది అనమాట. మరి ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేయండి. ఫైనల్ రివ్యూ విషయానికి వస్తేనండి, నాకైతే దీని యొక్క ఆడియో క్వాలిటీ అస్సలు నచ్చలేదండి. చాలా పూర్ క్వాలిటీ అనమాట. దానికి తోడు వాయిస్ కూడా చాలా లోలో వస్తుంది అనమాట. మీకు వీడియోస్లో ఆ డిఫరెన్స్ కనపడే ఉంటుంది. ఎనీహౌ నేనైతే దీన్ని అసలు కొనొద్దని మీకు రికమెండ్ చేస్తున్నానండి. 399 అనవసరంగా వేస్ట్ అయిపోయినాయి. నేను ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత ఒక 10 daysకి వీడియో చేస్తున్నాను. అప్పటికే రిటర్న్ పాలసీ ఎండ్ అయిపోయింది. 400 రూపీస్ అనవసరంగా వేస్ట్ అయిపోయినాయి. మీరు మాత్రం దయచేసి ఈ ప్రోడక్ట్ని అస్సలు కొనమాకండి. వాయిస్ రికార్డింగ్కి మీకు అసలు ఇది ఎంత మాత్రం ఉపయోగపడదు. మొత్తంగా చూసుకుంటే ఈ కంపెనీ వాళ్ళు ట్రైపాడ్ స్టాండ్స్ అని చెప్పేసి ఇంకా వేరే వేరే ప్రోడక్ట్స్ కూడా అమ్ముతున్నారండి. అవి బాగానే ఉన్నాయి కదండి. మైక్ క్వాలిటీ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. మళ్ళీ చెప్తున్నాను కదండి, ఈ మైక్ని మాత్రం అస్సలు కొనకండి. నేనైతే దీన్ని రికమెండ్ చేయను. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.